హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ తల్కల్ మిహిరా. ఈరోజు నేను మీ అందరికీ ఆధార్ కాటన్ భవన్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ కాటన్ భవన్ని మేమందరం సిబి అని పిలుస్తాం. ఈ సిబి బ్లాక్లో బయోటెక్నాలజీ క్లాసెస్ ఇంకా మైక్రోబయాలజీ క్లాసెస్ ఇవే జరుగుతాయి. మాకు ఇక్కడ ఒక ఓఈ క్లాస్ జరిగింది, అంటే ఒక ఓపెన్ ఎలెక్టివ్ క్లాస్ జరిగింది. అదేంటంటే లైఫ్ సైన్సెస్ ఫర్ ఇంజనీరింగ్. ఇది సిబి ఎంట్రన్స్ అన్నమాట. ఈ రైట్ సైడ్ ఏమో సివిల్ ఇంజనీరింగ్ ల్యాబ్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ ఏమో ట్రిపుల్ ల్యాబ్స్ ఉంటాయి. ఇలా కొంచెం ముందుకు వెళ్తే ఇదంతా ఒక ఓపెన్ గార్డెన్లా ఉంటుంది. చాలా బాగుంటుంది ఇక్కడ కూర్చొని చదువుకోవడానికి. మాకు ఫస్ట్ ఇయర్లో BEEE అనే సబ్జెక్ట్ ఉండేది. ఆ సబ్జెక్ట్ ల్యాబ్ కోసం మేము ఈ సిబిలో ఉన్న ట్రిపుల్ ల్యాబ్స్కి వచ్చేవాళ్ళం. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఏముందో చూద్దాం. ఈ సిబి కొంచెం ఓల్డ్ భవన్ అనమాట, ఇప్పుడు రెనోవేషన్ చేస్తున్నారు. ఈ ఫస్ట్ ఫ్లోర్లో అన్ని ఫ్యాకల్టీ క్యాబిన్స్ ఉంటాయన్నమాట. జస్ట్ ఒకటో రెండో క్లాస్ రూమ్స్ ఉంటాయి అంతే. ఫస్ట్ ఫ్లోర్కి రాగానే లెఫ్ట్ సైడ్ క్లాస్ రూమ్స్ ఉన్నాయన్నమాట, రైట్ సైడ్ హెచ్ఓడి క్యాబిన్ ఉంది. ఇది సిబి లోపల వ్యూ. పైనుంచి కిందకి చూస్తే ఇందాక మనం చూసిన గార్డెన్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం మెట్లకి సెకండ్ ఫ్లోర్కి కూడా వెళ్దాం. నేను మా ఓపెన్ ఎలెక్టివ్ క్లాస్ మీకు చూపిస్తాను. మీకు స్ట్రైట్గా ఒక క్లాస్ కనిపిస్తుంది కదా, అదే మా ఓపెన్ ఎలెక్టివ్ క్లాస్. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళైతే చూపించడం లేదు, ఎందుకంటే అక్కడ క్లాస్ జరుగుతుంది. ఈ సిబిలో బయోటెక్నాలజీ వాళ్ళకి, మైక్రోబయాలజీ వాళ్ళకి క్లాసెస్ జరుగుతాయి. ఇంకా ల్యాబ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చాలా. సిబిలో ప్రతి ఫ్లోరు ఇలానే ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ లాగానే అన్ని ఫ్లోర్స్ ఉంటాయి. ఇప్పుడే సిబి మొత్తం వీడియో తీసాను, ఈ వీడియో మీకు పోస్ట్ చేస్తాను, చూడండి. బాగుంటుంది సిబిలో ఎక్కువ బయోటెక్నాలజీ క్లాసెస్ అవుతాయి, ఎక్కువ మైక్రోబయాలజీ బయోటెక్నాలజీ క్లాసెస్ అవుతాయి. సిబిలో మాకు లైఫ్ సైన్సెస్ ఫర్ ఇంజనీరింగ్ అనే ఓపెన్ ఎలెక్టివ్ అయింది. సో ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చానంటే నార్మల్గా మీకు వీడియో తీసి చూపిద్దామని వచ్చాను. బేసికలీ మాకు డేటా స్ట్రక్చర్స్ వైవా ఉంది. మధ్యాహ్నం అవ్వాలి కానీ అందరికీ ఒకేసారి అవ్వలేదు. అందరికీ ఒకేసారి వైవా కండక్ట్ చేయాలంటే చాలా టైం అవుతుంది కదా. ఒక పర్సన్కి కనీసం 5 minutes అయినా అవుతుంది కదా. సో అలా 2 hours కూడా సరిపోలేదన్నమాట. ఇప్పుడు మళ్ళీ మాకు ఈవినింగ్ 4 to 5 ఎక్స్ట్రా క్లాస్ పెట్టారు, కానీ నాకు 2 నుంచి ఖాళీ అన్నమాట. సో ఏం చేయాలో తెలియక ఇలా మొత్తం అన్నీ తిరిగి వీడియో తీస్తున్నాను అనమాట. మీకు చూపించినట్టు కూడా ఉంటుంది అని. బేసికల్లీ ఇంటికి వెళ్ళిపోవాలని ఉంది, బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కదా. సో అందరికీ ఒకేసారి అవుతుందా అంటే ఏమో తెలియదు. రేపటికి కొంతమందిని పంపిస్తారేమో, రేపటికి కొంతమందికి చెప్తారేమో, నాకు తెలియదు.